తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ ఆసుపత్రులకు లంచాల రోగం పట్టుకుందని, ఆసుపత్రిలో ఏ పని జరగాలన్నా లంచం ఇవ్వనిదే పని జరగడం లేదని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, పేదలను లంచాల కోసం పీక్కు తింటున్నా పట్టించుకొని వైద్యారోగ్య శాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రభుత్వమే ఆయన్ను తప్పించాలని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యారోగ్య రంగం పూర్తిగా పడకేసిందని, రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారని మల్లాది విష్ణు ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని వైద్య సౌకర్యాలు కల్పించడంతో పాటు సిబ్బందిని పూర్తిగా ప్రక్షాళన చేయాలని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. హాస్పిటల్లో కిడ్నీకి సంబంధించినటువంటి వ్యాధితో అడ్మిట్ అయితే అక్కడ అడ్మిట్ అయిన తర్వాత సరైనటువంటి వైద్యం అందక, సరైనటువంటి డాక్టర్లు కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది యొక్క నిర్లక్ష్యం మూలంగా పేషెంట్ కి బాగలేదు అని చెప్పినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది యొక్క నిర్లక్ష్యం మూలంగా ఆ పేషెంట్ చనిపోవటం జరిగింది. ఏం చేయమంటావు అని చెప్పి ఎదురు ప్రశ్నిస్తా ఉన్నారు. హాస్పిటల్కి పేద ప్రజలు హాస్పిటల్కి వస్తే ప్రాణాలు కాపాడబడతాయని, రక్షించబడతాయని చెప్పి అనుకుంటే అక్కడ ఉన్నటువంటి నర్సులు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఏం చేయమంటావు అని చెప్పి పేషెంట్ తాలూకా భార్యని అడిగితే ఇంకా ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం ఏ విధంగా అందుతుంది? అది ఆక్సిజన్ అందక, సరైనటువంటి వైద్య సహాయం అందక, వైద్య సౌకర్యం అందక అతను మరణించడం జరిగింది. మరణిస్తే ఆ హాస్పిటల్లో పైనుంచి కిందకి తీసుకురావడానికి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది యొక్క అవినీతి గాని, సిబ్బంది యొక్క నిర్లక్ష్యం గాని, 600 రూపాయలు ఇస్తే గాని మేము కిందకి తీసుకువెళ్ళము ఆ శవాన్ని అని చెప్పినటువంటి సంఘటన హృదయ విదారకంగా ఉంది. ఎందుకని ఈ రకంగా పరిపాలనా లోపం, పరిపాలనా వైఫల్యం ప్రభుత్వ హాస్పిటల్ అంటే ఎందుకని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు? పైనుంచి శవం తీసుకురావడానికి ఒక రేట్ అయితే అక్కడ ఉన్నటువంటి చనిపోయినటువంటి శవాన్ని వాళ్ళ గ్రామానికి తరలించడానికి రేపు మధ్యాహ్నం దాకా కూడా సరైనటువంటి వెహికల్స్ లేవు, మేము రాము అని చెప్పని నిర్లక్ష్యంగా అక్కడ సిబ్బంది అంతా కూడా వ్యవహరించడం జరిగింది. ఆ తరువాత ఆ చనిపోయినటువంటి కొడుకు 5,500 రూపాయలతో ప్రైవేటు అంబులెన్స్ లో ఆ గ్రామానికి తరలించడం జరిగింది. ఇదంతా కూటమి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము కొట్టొచ్చినట్టుగా కనపడతా ఉంది. ఆ హాస్పిటల్ ని బాగు చేయాలనే ఉద్దేశం ఉన్నట్టుగా ఎక్కడ కూడా కనపడలేదు. ఎందుకంటున్నామంటే అక్కడ మహాప్రస్థానం ఏ సమయంలో అయినా వెళ్లే విధంగా, చనిపోయినటువంటి వాళ్ళని ఇళ్లకు తీసుకెళ్లే విధంగా అక్కడ వెహికల్స్ ఉంటే, అక్కడ డాక్టర్లుంటే, డాక్టర్లు అయినటువంటి బాధ్యులుంటే ఎందుకుని అక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించారు? దీనికి సమాధానం చెప్పాలి ప్రభుత్వం. నిద్రపోతున్నారా అని చెప్పని అడుగుతా ఉన్నాం. సామాన్యులు, పేదలు ఆ హాస్పిటల్కి ప్రతి నిత్యము కూడా 3,000 మంది వరకు కూడా వస్తూ ఉంటారు. వైద్యం అందాలంటే, వైద్య సహాయం కావాలంటే కుటుంబాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లో అప్పులు పాలైపోయేటటువంటి పరిస్థితి మనకి కొట్టొచ్చినట్టుగా కనపడుతోంది. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? దీనికి బాధ్యత ఎవరిది? అక్కడ ఆ హాస్పిటల్లో వీల్ చైర్స్ లేక, హాస్పిటల్స్ లో వీల్ చైర్స్ లో తీసుకెళ్లేటటువంటి సిబ్బంది లేక, ఎక్కడైనా ఒక దగ్గర నుంచి ఇంకొక టెస్టులు చేయడం కోసం వెళ్లాలంటే స్ట్రెచర్స్ లేక, స్ట్రెచర్స్ లో తీసుకువెళ్లాలంటే లంచాలు అడుగుతూ, మార్చిరీలో శవం త్వరితగతిన పోస్ట్ మార్టం జరిగి బయటికి రావాలంటే కూడా లంచాలని చెప్పని పత్రికల్లో, అన్ని పత్రికల్లో కూడా గత సంవత్సరంన్నరగా పుంఖాలుగా వస్తా ఉన్నాయి. ఎందుకని అధికారులు స్పందించట్లేదు? రక్త పరీక్షలు చేయాలంటే ఇబ్బందికర వాతావరణం, ఈసీజీలు చేయాలంటే ఇబ్బందికరమైన వాతావరణం, ఎంఆర్ఐ చేయాలంటే పని చేయమని చెప్పని అంటారు. అలాగే సిబ్బంది కొరతతో అల్లాడుతా ఉన్నారు. ఒక హాస్పిటల్ దాదాపుగా ప్రతిరోజు కూడా 2,500 నుంచి 3,000 మంది జనాభా వచ్చేటటువంటి పెద్ద హాస్పిటల్, దాన్ని ఏ విధంగా పరిపాలన చేయాలో ఈ ప్రభుత్వానికి చేతకాక, తెలియక, లేకపోతే నిర్లక్ష్యంతో, పేదలంటే నిర్లక్ష్యంతో వైద్యం పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహించింది అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. మా ప్రభుత్వంలో ఒక సబ్ కలెక్టర్ని పెట్టి ఆ సబ్ కలెక్టర్ పర్యవేక్షణలో 24/7 మానిటరింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు ఎక్కడ ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా ఎమర్జెన్సీ సంబంధించినటువంటి ఒక కొత్త బ్లాక్ ను కూడా తయారు చేసి అందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ రకమైనటువంటి పరిపాలన చేయకుండా
పైగా సత్యకుమార్ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఎన్టీఆర్ జిల్లాకి ఇన్ఛార్జి, ఏం చేస్తా ఉన్నారు ఆయన? దానికి సంబంధించినటువంటి ఒక ఆర్ఎంఓని సరెండర్ చేస్తే సరిపోయిందా? ప్రక్షాళన అయిందా? 2 సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వ పాత హాస్పిటల్లో గాని కొత్త హాస్పిటల్లో గాని సరైనటువంటి వైద్య సౌకర్యాలు లేక, సరైనటువంటి సిబ్బంది లేక, డాక్టర్ల యొక్క లేకపోతే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది యొక్క నిర్లక్ష్యంతో పూర్తిగా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఎవరి మీద చర్యలు తీసుకున్నారు? తూతు మంత్రంగా మీరు ఒక అధికారిని సరెండర్ చేయటం మూలంగా, లేకపోతే నిన్న కలెక్టర్ పోయి అక్కడ ఏదో హడావిడి చేయటం మూలంగా, అక్కడ వార్నింగ్ ఇవ్వడం మూలంగా ఆ వ్యవస్థని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయా అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఒంగోలులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీ పలు ప్రాంతాల మీదుగా కొనసాగింది. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలియజేశారు. ఇది జూలై అంటే ప్రపంచ జనాభా దినోత్సవం. ఈ దినోత్సవం సందర్భంగా ఇక్కడ విద్యార్థినులందరూ కూడా వచ్చి ర్యాలీలో పార్టిసిపేట్ చేసి సొసైటీకి ఒక అవగాహన కల్పించడానికి ర్యాలీని గౌరవ కలెక్టర్ గారు పి రాజాబాబు ఏఎస్ గారి సూచనల మేరకు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ ర్యాలీని కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఈ ర్యాలీలో ప్రత్యేకంగా సమాజానికి ఒక విషయాన్ని తెలియజేస్తూ, అంటే పిల్లకి మధ్యలో, అంటే బిడ్డకి మధ్యలో ఎడమని పాటిస్తూ కనీసం 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు గ్యాప్ని పాటిస్తూ బిడ్డలను కనేదానికి తగిన సూచనలు చేస్తూ, వారు ఈ మధ్యలో బిడ్డ తర్వాత బిడ్డని కనటానికి ఏ విధమైనటువంటి తాత్కాలిక పద్ధతులను వాడాలి, టెంపరీ మెథడ్స్ అంటారు, కాంట్రాసెప్టివ్ మెథడ్స్, వాటిని PPIUCD అని, అదేవిధంగా మాత్రలు వేసుకోవటం, అదేవిధంగా కాండములు యూజ్ చేయటం, ఇటువంటి విషయాలన్నీ కూడా సొసైటీలోకి తెలియచేసి బిడ్డకి కనే ముందు మధ్య కొంత గ్యాప్ ఉన్నట్లయితే తల్లికి అదేవిధంగా పుట్టబోయే బిడ్డకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినట్టు, అదేవిధంగా వారు పెరిగి పెద్ద అయిన తర్వాత కూడా మంచి బ్రెయిన్ డెవలప్మెంట్తో వారు చదువుకొని చక్కగా అభివృద్ధి చెందుతారని ఈ విషయాల్ని సొసైటీలోకి తీసుకెళ్ళడానికి ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఈ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. జనాభా దినోత్సవం జరుపుకుంటున్నాము. దీన్ని ఉద్దేశించి బిడ్డకి ఎడమ ఉండాలని చెప్పనేసి మనం తెలియజేస్తున్నాము. గతంలో పూర్వీకులు ఒక బిడ్డ పుట్టిన ఒక 9 నెలలు కాకనే ఇంకొక బిడ్డ పుట్టేవారు. ఆ తల్లి ఆరోగ్యంగా ఉండేది కాదు, తర్వాత బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉండేది కాదు. మళ్ళీ మరుసటి వెంటనే ఆమె ప్రెగ్నెంట్ అయ్యేదని ఉండగా బలహీనమైన బిడ్డని ఆమె డెలివరీ చేసుకోవాల్సి వచ్చేది. ఆ విధంగా ఉండడం వల్ల తల్లి ఆరోగ్యం చెడిపోతుంది, పుట్టిన బిడ్డ ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బిడ్డకి కనీసం 3 నుంచి 4 సంవత్సరాలు ఎడమ ఉంటే ముందు బిడ్డ ఆ తర్వాత డెలివరీ అయిన బిడ్డని చూసుకునే సంరక్షణలో కూడా ఆమె వంతు సహాయం కూడా ఆ తల్లికి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాటించి బిడ్డకి ఎడమ ఉండాలనే దాన్ని కూడా ఆలోచించి ఆ ప్లాన్ పద్ధతుల ప్రకారంగా మాత్రల రూపంలోనూ కండోమ్స్ రూపంలోనూ దాన్ని అమలు చేసుకొని వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని కూడా మెరుగుపరచుకోవాలని నేను సవినయంగా గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం కోసం భూములు ఇవ్వని రైతుల పొలాలను CRDA అధికారులు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఈ సందర్భంగా అధికారులు పోలీసులను భారీగా మోహరించారు. తమకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా పొలాల్లో ఉన్న పంటలను ధ్వంసం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చేపట్టిన చర్యలను అడ్డుకునేందుకు రైతులు ప్రయత్నించగా వారిని పోలీసులు బలవంతంగా అక్కడి నుండి లాక్కెళ్లారు. ఈ క్రమంలో రైతులు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యాల సాధనకు జనాభా కీలకం. ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసమే సంజీవని సీఎం చంద్రబాబు. జూన్లో జరగనున్న పుష్కరాల ఏర్పాట్ల పర్యవేక్షణ మినిస్టర్ నారాయణ. కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ ఆసుపత్రులకు లంచాల రోగం పట్టుకుంది. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళవాయిద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.